హాయ్ అందరికీ. తిరుపతిలో అయితే వర్షం పడుతుంది. ఎందువల్ల తెలుసా? మన గంగ జాతర అయితే మొదలైపోయింది. 5వ తారీఖున చాటింపు వేస్తున్నారు. చాటింపు వేసిన తర్వాత ఎవరు కూడా ఊర్లో నుంచి బయటికెళ్ళరు. వెళ్ళకూడదు కూడా. సో, అలా మన తిరుపతి గంగ జాతరను అయితే మీకు చూపిద్దామని నేను కూడా వెళ్ళిపోతున్నాను. నాకు ఒక చిన్న మొక్కు ఉంది. సో, దానికోసం అయితే నేను అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. మన 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జాతర అయితే ఉంటుంది. మెయిన్ 12వ తారీఖునైతే మనకి జాతర జరుగుతుంది. చాలా బాగా డెకరేషన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా పోలీసులు కూడా అక్కడే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ వేషాలు అనేది వేసుకోవడం కూడా బాగా అలవాటు. మా బ్రదర్కి కానీ మా వాళ్ళకి కానీ అప్పుడైతే అమ్మాయి వేషాలు వేయించేవాళ్ళు. మాకైతే అబ్బాయిలా వేషం వేసి తీసుకొచ్చేవాళ్ళు. చాలా మెమోరీస్ అయితే ఉంటాయి ఈ గంగ జాతర రాగానే. మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే మన తిరుపతికి వచ్చి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు మొక్కుకున్న ప్రతి మొక్కు తీరుతుంది. అంత బాగా అమ్మవారు చల్లగా చూస్తారు. చూసారు కదా, లోపల అమ్మవారి అలంకరణ కానీ డెకరేషన్ కానీ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఈరోజైతే అమ్మవారు చాలా కళగా ఉన్నారు. బంగారు పూత రంగులో మొహం పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా మన తిరుపతికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలా మేము దర్శనం చేసుకొని ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అందరికీ.